ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ అంశంలో తాను ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి కోటి సంతకాలతో కూడిన వాహనాలకు పచ్చ జెండా ఊపి పంపిన అనంతరం పార్టీ నేతలతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్ను లోక్ భవన్ లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను దక్కించుకునే వారిని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జైల్లో పెడతామని హెచ్చరించారు. పీపీపీ విధానాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జగన్, గతంలోనే ఈ విధానంలో జరిగే టెండర్లకు ఎవరూ పాల్గొనవద్దని సూచించిన విషయం గుర్తు చేశారు. తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆ టెండర్లన్నిటినీ రద్దు చేస్తానని అప్పుడే చెప్పానని, ఇప్పుడు కూడా అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానన్నారు. అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పగించే వారిని ఉపేక్షించేదే లేదని, అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మెడికల్ కాలేజీలను స్వాధీనం చేసుకున్న వారిని జైల్లో పెట్టిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గట్టి గుణపాఠం చెబుతామని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సాగింది. అక్టోబర్ 7న ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన పార్టీ అప్పటి నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజలను కలిసి సంతకాలు సేకరించినట్లు తెలిపింది. ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో మొత్తం 1,04,00,000 సంతకాలు సేకరించామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ సంతకాలతో కూడిన పత్రాలను గురువారం గవర్నర్ కార్యాలయానికి జగన్ సమక్షంలో లోక్ భవన్ కు తరలించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్య 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చామని, వాటిలో 5 ఇప్పటికే పూర్తయ్యాయని జగన్ గుర్తు చేశారు. మిగిలిన 10 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ కూటమి దశల వారీగా పీపీపీ విధానంలో నిర్మించాలని భావించడం పేదల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం, అలాగే పీపీపీ మోడల్లో అక్రమాలకు పాల్పడిన వారిని జైల్లో పెడతానని జగన్ బహిరంగంగా హెచ్చరించడంపై రాజకీయ వార్తలు విస్తృత చర్చ జరుగుతుంది. విపక్ష నేతల హెచ్చరికల మధ్య పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల అభివృద్ధికి ఎవరెవరు ముందుకు వస్తారన్న అంశంపై కూడా ఆసక్తి నెలకొంది. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఏ పరిస్థితుల్లోనూ మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని అంగీకరించే అవకాశము లేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.